ఎలా అభివృద్ధి చేయాలనే దాని మీద ముందుకెళ్ళడం కూడా జరిగింది. తిరిగి అదే అవకాశం ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది. అలాగే కేంద్రం నుంచి అంతే సహాయ సహకారాలు అయితే మాత్రం నిస్సందేహంగా అందుతున్నాయి. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం నుంచి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి మా రాష్ట్రానికి అవసరం ఉంది, ఇది చెయ్యండి అని చెప్పి కనుకంటే వీళ్ళు 10 రూపాయల సహాయం అడిగితే వాళ్ళు 15 రూపాయలు ఇచ్చే పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు గుర్తించారు ఆంధ్ర రాష్ట్రం యొక్క యువత శక్తి సామర్థ్యాలు, అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ముందు చూపు కూడా వాళ్ళకు తెలుసు. కాబట్టి ఈ రాష్ట్రం ముందుకెళ్తే అది భారతదేశానికి ఉపయోగం, తద్వారా దేశానికి ఉపయోగం అని భావించినారు. కాబట్టి ఆ విధంగా ముందుకెళ్తా ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ముందు నేను ఎందుకన్నానంటే ఆ 95 అనేది మీకు వాళ్ళకైతే వాళ్ళిద్దరికి స్పష్టంగా తెలుసు. మీరు ఒకసారి కనుక గమనంలో తెచ్చుకుంటే ఇదే హైదరాబాద్ నగరంలో మేము తోపులు తురుములు అనుకుంటున్న వాళ్ళ పరిస్థితి ఆ రోజు ఎలా ఉందో చాలా స్పష్టంగా తెలుసు. వాళ్ళు చొక్కాలిప్పి చూపించారు విలేకరులకి, ప్రసార మాధ్యమాలకి, చూసారా మమ్మల్ని ఎలా కొట్టారో అని చెప్పని. ఇదే హైదరాబాద్ నగరంలో 2004 వరకు కిక్కురు మనలా ఎక్కడ కూడా. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అది తెలుగుదేశం పార్టీకి నష్టం చేకూరినా రౌడీజానికి అలాగే ఫ్యాక్షనిజానికి ఉక్కుపాదంతో ఆయన నిర్దాక్షిణ్యంగా అణిచివేశాడు ఆ రోజు. అది తెలుగుదేశం పార్టీ కలిసి రాకపోవచ్చు, కానీ రాష్ట్రంలో ప్రశాంతంగా భయం లేకుండా ఉండడానికి అది ఒక ప్రధాన కారణం అయిపోయింది. తిరిగి ఈరోజు దానికి రెట్టింపు చేయాల్సిన ఆవశ్యకత అయితే ఈ కూటమి ప్రభుత్వం మీద ఉందని అయితే నేను మాత్రం నిస్సందేహంగా చెప్పగలను. 95 కాదు, ఇంకా రెట్టింపు ఉత్సాహంతో రెట్టింపు శ్రమ పడాల్సిన ఆవశ్యకత అయితే ఇప్పుడు ఉంది. కారణం ఏంటంటే ఆ రోజు 10ల సంఖ్యలో ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది, కానీ ఈరోజు వేల సంఖ్యలో ఉన్నారు. వేల సంఖ్యలో వారే ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కాబడుతున్నారు. ఇప్పుడు 42% మంది ఉన్నారని చెప్పని మనకి ఇప్పుడు సర్వోన్నత న్యాయస్థానమే ప్రకటించింది. ఈరోజు రాజకీయాల్లో నేర చరిత్రలో 42% మంది ఉన్నారని చెప్పని సర్వోన్నత న్యాయస్థానం చెప్పడం కూడా జరిగింది. కాబట్టి దీన్ని అడ్డుకట్ట వేయాలి అంటే రాష్ట్రాల నుంచే దీన్ని ప్రారంభం చేయాలి. అది ముఖ్యంగా అక్షరక్రమంలో ముందు వరుసలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశే దాన్ని తీసుకొని ముందుకెళ్లాలని అయితే కూడా నేను భావిస్తున్నా. అలా చేయగల సమర్థుడు కూడా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు కేంద్ర సహకారం ఉంది కాబట్టి ఇలాంటి వాళ్ళందరి మీద ఈరోజు కేంద్రానికి సంబంధించినంతవరకు సిబిఐయో ఈడీయో వాటి గురించి నేను మాట్లాడను. రాష్ట్ర పరిధిలో వాళ్ళ మీద ఉన్నటువంటి అభియోగాలను కనుక దృష్టిలో పెట్టుకుంటే ఈరోజు ఈ 2 రోజుల నుంచి మాట్లాడిన వాళ్ళందరం చూసుకుంటే ఇందుట్లో ఒక్కళ్ళ పేరు చెప్పండి, వీళ్ళు ఇలాంటి కుంభకోణాలకు సంబంధం లేదు, వీళ్ళని రేపు అదుపులో తీసుకోవద్దని చెప్పి ఒక్క మనిషి పేరు చెప్పండి, నేను మాట్లాడటం మానేస్తాను. ఈ మాట్లాడిన పెద్దలందరూ కూడా వీళ్ళందరూ కూడా రేపు శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళాల్సిన వాళ్ళే. ఇంకా మాట్లాడుతున్నారు అంటే ఎక్కడో వాళ్ళు 2 నెలలు మాట్లాడాల, 2 నెలలు బజారుకి రాలా, తర్వాత వీళ్ళ ఉదాసీనత వల్ల మళ్ళీ వాళ్ళు బజార్కి వచ్చి మాట్లాడటం మొదలుపెట్టారు. పెట్టరేకి పోయి మాట్లాడుతున్నారు, ఇష్టారీతిగా మాట్లాడుతున్నారు. మీరు ఒకటి గమనించండి, మొన్న జగన్మోహన్ రెడ్డి వచ్చి మాట్లాడాడు విజయవాడ, అక్కడ నగరపాలక సంస్థకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, స్థానిక ప్రజాప్రతినిధులతో కావచ్చు. ఏం మాట్లాడాడు? 16 నెలలు నేను కారాగారంలో ఉన్నాం, నన్ను ముఖ్యమంత్రిని చేయలేదా, ఒకవేళ మిమ్మల్ని ఏదైనా చేస్తే 3 నెలల్లో బయటకు వస్తారు, అయినా సరే మీరు అలానే కొనసాగండి అంటే ఏం సందేశం ఇస్తున్నట్టది? రెచ్చిపోండి అనే కదా. అలాగే విజయసాయి రెడ్డి ఏం మాట్లాడాడు? చంద్రబాబు నాయుడు నువ్వు ఆరోగ్యంగా ఉంటే